హలో ఎవ్రీవన్. నేను కూడా అర్థం తోడ్డం కాదు అంటే ఓకే చాలు ఇంకా మరి. హలో ఎవ్రీవన్. సరిగ్గా ఉండు నువ్వు. చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. నేను హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీడి వ్లాగ్స్. 1 minute 37 seconds later. బాగుంది కదా షర్ట్. ఎవరి గర్ల్ ఫ్రెండ్? అప్పట్లోనా? ఈరోజు పొద్దున ఎవరైనా ఉన్నారు నీ దగ్గర? నేనే కదా. బాగుంది నీ షర్ట్. అంటే పొద్దున్న ధనశ్రీనా? అంటే ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? హే గైస్, వెల్కమ్ టు నేను అది చోటు కొట్టాను. ఫస్ట్ ఎట్లాగా డైరెక్ట్ వీడియోలోకి వచ్చేస్తావా? ఫస్ట్ వెల్కమ్ చేయవా అందరినీ? ఓకే, వెల్కమ్. ఇప్పుడు ఒకటి చూడు, మన ఇల్లు మన ఫ్యామిలీ అని ఫీల్ అయినప్పుడు హే వెల్కమ్ టు మై హోమ్ అనం కదా, రండి అని పిలుస్తాం కదా. మన ఇంటికి ఎవరైనా వస్తే నువ్వు ఇలా కూర్చుంటావా? కూర్చో కదా, పిలుస్తావు రండి అని. ఇది కూడా అంతే. మరి అయితే అటు రెస్పెక్ట్ ఉండాలి. ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి హే యో మ్యాన్ కమ్ ఆన్ మ్యాన్ అంటాం మనం. ఆ టైప్ కాదు కదా. అందరికీ నమస్కారం అండి. మా ఛానల్లోకి స్వాగతం, సుస్వాగతం. మనం మా ఛానల్లో కాదు, ముసలోడు అయిపోయావు అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. నా ర్యాప్ నువ్వు సెట్ చేసుకో. అర్థమైపోద్ది అక్కడ, నీ సౌండ్ నీ టోన్ అర్థమైపోతుంది అక్కడ. హే గైస్, వెల్కమ్ టు కవర్ చేసుకో. ఉండు ఒకసారి, నేను చెప్తున్నాను కదా. కంట్రోల్ కవర్ చేసుకో. హే గైస్, అక్కడ గైస్ ఒక్కరే కాదు కదా, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. సకల జీవకోటి ప్రాణులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ వ్లాగ్స్. అస్సలా నేను చూడు, అందరికి జీవకోటి ప్రపంచాన్ని అంతటినీ మనం వెల్కమ్. ఓకే ఓకే, ఇలా చెప్తాం చూడు. ఎలా అంటే హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇదిగో నువ్వు ఏదైతే టోన్ సెట్ చేస్తావో అలాగే వెళ్తుంది ఛానల్. అయితే అప్పుడు సరిగ్గా అను. మరి ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఇది జస్ట్ ఇట్స్ నాట్ జస్ట్ ఎన్ యూట్యూబ్ ఛానల్, ఇట్ ఈస్ అవర్ లైఫ్, అవర్ వ్లాగ్స్. సో అది చూడు. హే హే చూడు, వెల్కమ్ టు అవర్ లైఫ్. నీ లైఫ్ లోకి తీసుకొస్తున్నావు అందరినీ. వెల్కమ్ టు విజిట్ అవర్ లైఫ్. ఇది జస్ట్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు విజిట్ అవర్ లైఫ్ ఫర్ అనదర్ ఛానల్ మాత్రమే. వెల్కమ్ టు విజిట్ అవర్ లైఫ్ ఫర్ వన్ అదర్ డే. ఓవర్ యాక్షన్ ఇది వద్దు. ఇంకోలా ఇంకోటి 1 hour later. ఇలా కనేస్తావా మొహం మీద? ఇది మీకోసం కాదండి మా కోసం అనేసి. ఒకసారి నేను ఏది చెప్దాం, నిజంగా మాట్లాడు కాదు, నేను నిజంగా చెప్తాను. 1 hour later. Serious. It's not about the subscriptions and participate. చెప్పు. So it's not about the subscribers and everything, but thing ఏంటంటే నువ్వు మాట్లాడు కానీ నేను ఎందుకు మాట్లాడడం. ఇంకా ఇట్స్ నాట్ అబౌట్ సబ్స్క్రైబర్స్ అని చెప్పకూడదు. ఎలా చెప్పాలి కాదు, ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? సో బేసిక్ గా ఈ వ్లాగ్స్ అన్ని కూడా చూపించాలనేది పక్కన పెడితే మాకు లైఫ్ లో మెమరబుల్ గా ఉండాలి. when we turn back we want something to be good, like next we don't know, like అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మళ్ళీ ఎడిటింగ్ లో ఎందుకని ముందే నవ్వొకసారి. పళ్ళు 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 కనిపించాలా? నా ఇష్టం కనిపిస్తుంది.
ఇలా మాట్లాడికి అర్థమైపోద్ది నా పరిస్థితి. ఆగు, మానిటైజ్ అయిపోద్ది. ఏహే ఉండు. ఏ పాట అది ఆపడం కూడా నువ్వే తీస్తాను నేనే తీస్తానంటే చెప్తాను కదా, అర్థమైపోద్ది. నువ్వు మరీ అలాగా ఇలా చేయకు. A few moments later. ఇప్పుడు ఇవేం కట్ చేయకు ప్రస్తుతానికి. ఇగో స్టార్టింగ్ వీడియోలు ఎవరికి బాగా తెలుసు, అందరికీ తెలుసు స్టార్టింగ్ లో వచ్చేటప్పుడు అంతగా ఎడిటింగ్ రావని. నాకు రాదా? నాకు వచ్చు. ఇదిగో తెలిసిపోద్ది, నువ్వు అలా మాట్లాడుకు. ఇవన్నీ ఉంచు, కట్ చేయకు. ఎందుకనంటే ఇవి మరి మెమరీస్ అంటే ఏంటి ఇప్పుడు. సో ఇక కాదు సబ్స్క్రైబ్ అంటే ఏంటంటే జనరల్ గా వీళ్ళు మన ఇంటికి రావడం కదా, చూడు విను, మన ఇంటికి వచ్చినప్పుడు పుడకాలు పెట్టి రమ్మని చెప్తామా, అలాగే మన ఛానల్లోకి వచ్చే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసి రమ్మని చెప్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్. థ్యాంక్ యూ. వాట్ నేను చెప్పింది ఏంటి, ఇది మా ఇల్లు, మా ఇంటికి మీరు వస్తున్నట్టు అనమాట. అలా అని ఇప్పుడు మీ ఊర్లోంచి ఇక్కడ రాలేరు కదా, అందుకని మా ఇంట్లోకి రావాలంటే సబ్స్క్రైబ్ పెట్టి లోపలికి రండి. థ్యాంక్ యూ. అండ్ వచ్చేటప్పుడు ఆ లైక్ కొట్టి, ఆ సబ్స్క్రైబ్ కొట్టి, ఆ బెల్ గంట కూడా కొట్టండి. కొట్టారు అంటే ఆ బెల్ అండ్ బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్. నవ్వడం మర్చిపోకండి. మెయిన్ అసలు విషయం తిన్నారు కదండి. ఇంటికి వచ్చిన వాళ్ళు నువ్వు అలాగే నువ్వు ఇందాకేమన్నావు, మనకి ఇంటికి వస్తున్నట్టు వచ్చేదాకా ఏం అడుగుతాం, తిన్నారా అండి అని అడుగుతాం కదా. అలా అంటావా నిజంగా? నాకు చిరాకు అట్లా. ఒక అబ్బాయి మీద ఇలాగా విరుచుకు పడతారు అంటే అబ్బాయిల మీద విరుచుకు పడరు, మొగుళ్ళ మీద పడతారు. ఇందాక పిల్లలేదు ఇంకా కాబోతుంది కదా. నన్ను మాట్లాడితే వాగినట్టుంటుంది, నేను మాట్లాడితే కాముగా మాట్లాడినట్టు. ఎందుకని దూరం దగ్గరికి రా, ఇలా అటు చూడు ఎలా ఉన్నావు, ఏదో ఇరుక్కుపోయినట్టు. అటు ఇటు ఇట్రా ఇట్రా. నేను నల్లగా కనిపిస్తున్నాను ఎందుకంటే నేను తెల్లగా ఉన్నాను కాబట్టి. బాబు సరే. ఓకే ఫైన్. క్రెడిట్ అంతా నీదే, క్రెడిట్ నీది. ఏది నవ్వుతూ చెప్పు. క్రెడిట్ అంతా నీదే కన్నా. అది 2000 years later. అలా కట్టేయకూడదు. ఏం చేయాలి? 2000 years later. సో ఇది సంగతి. ఈ రోజు వ్లాగ్ అయితే ఇది. మనం ఇంకా మాట్లాడుతూ ఉంటే ఈ రోజు అంతా గడిచిపోద్ది. సో కేవలం మా జీవితమే చూస్తుండడం కంటే మీ లైఫ్ ఇంకా బాగా ఎంజాయ్ చేయండి, ఇంకా బ్యూటిఫుల్ గా ఉండండి. కొత్త విషయాలు మేము నేర్చుకొని మీకు చెప్తూ ఉంటాము. మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి, కట్ చేయదు, అలా ఉన్నాయి పర్వాలేదు. సో ఫోన్ కాల్ వచ్చింది. ఎనీవేస్ నో ప్రాబ్లం. మా లైఫ్ లో తెలిసిన విషయాలు మీకు చెప్తూ ఉంటాం. మీకు తెలిసిన ఏమైనా ఉంటే కామెంట్ లో పెట్టండి. మనం అందరూ కూడా ఆనందంగా ఉందాం, అందరినీ ఆనందంగా ఉంచేలా ప్రయత్నిద్దాం. దిస్ ఈస్ ఫర్ VD Vlogs is for this. yes. Be happy, keep smiling. Keep smiling. Thank you so much. Thank you. Bye bye. Tata. Bye.